బీసీ సభలో టీటీడీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్ పేరుతో మరోసారి బీసీలను మోసం చేసేందుకు కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు. గతంలో 14 సంవత్సరాల పాటు సీఎంగా చేసినప్పుడు చంద్రబాబుకు బీసీల సంక్షేమం వారి ఉన్నతి కనబడలేదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమానికి రాజకీయ పదవులు ఇవ్వడంలో ముందున్నారని టీటీడీ జనసేన బీసీ డిక్లరేషన్ బీసీల డిఎన్ఏ టీడీపీలోనూ ఉందంటూ పచ్చి అబద్దాలు దగాకోరు మాటలు మాట్లాడితే నమ్మే పరిస్థితుల్లో బీసీ లేరన్నారు. గత టీడీపీ హయాంలో బీసీలకు మీరు చేసిన సంక్షేమం, వైఎస్ఆర్సీపీ హయాంలో జగనన్న చేసిన సంక్షేమంపై బహిరంగ చర్చించేందుకు చంద్రబాబు సిద్ధమేనా అని ఎంపీ భరత్ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వానికి బ్యాక్ బోన్ గా బీసీలు ఎప్పుడు ఉంటారని, బీసీలకు అండగా జగనన్న ఉంటారన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మరింత జగనన్న కృషి చేస్తారని, చంద్రబాబు చేసేదేమీ లేదని ఎంపీ భరత్ పేర్కొన్నారు. 19,000 కోట్ల రూపాయలు అది కూడా ఎగ్జాగరేట్ చేసి, ఇప్పుడు ఒక పనిముట్లు ఉన్నాయండి, కత్తిర్లు, ఇస్త్రీ పెట్టెలో, లేకపోతే ఇంకొకటి కుట్టు మిషన్లో, దాని విలువ 5,000 ఉందనుకోండి, 20,000 వేసి వీళ్ళు కాంట్రాక్టర్లు దోచుకోవడం తప్పితే ఈ రకంగా ఖర్చు చేశారు. అది కూడా 50,000 కోట్ల పేరు చెప్పి 19,000 కోట్ల రూపాయలే మా దగ్గర ఉన్న సమాచారం. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి 1,50,000 కోట్ల రూపాయలు చెప్తా ఉన్నారు. నేను ఇవాళ ఓపెన్గా స్ట్రైట్గా ఇదే చంద్రబాబు నాయుడు గారికి నేను డైరెక్ట్ డిబేట్కి ఛాలెంజ్ అని అడుగుతా ఉన్నా. వయసు నాది చిన్నదే, బుద్ధిలో కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సింగిల్ బటన్ నొక్కుతా ఉన్నారు. డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతా ఉన్నాయి. డబ్బు బీసీల ఖాతాల్లో నువ్వు డిక్లరేషన్ పెట్టుకోలేమో. జగనన్న ఏలూరు సభ సాక్షిగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంకా 75,000 కోట్లే చెప్పారు జగనన్న. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి బ్యాంకులో పడిన నిధులు ఎంత అనంటే సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో పడిందండి. ఇవాళ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, లెక్కలున్నాయి. ఇవాళ కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో, 150 కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో, ఆ కులాలకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ పథకం ఏ రూపైనా కానివ్వండి, నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరేదో తీసుకొచ్చి చేయూత పథకానికి కనుక ఇచ్చి అది బీసీల ఖాతాల్లో పెడుతున్నారు ఏంటండి అని అంటా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పథకం పేరు ఏదైతే ఏంటి, డబ్బు వచ్చిందా లేదా, అదే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు మీరు బీసీ నిధులు అని చెప్తా ఉన్నారు, మీరు ఆ పేరు పెడుతున్నారు, మేము వివిధ పేర్లు పెడుతున్నాం. బీసీల ఖాతాల్లో డబ్బు వెళ్ళిందా లేదా? ఇవాళ చేయూత అయితే కానీ, ఆసరా అయితే కానీ, అమ్మఒడి అయితే కానీ, లేకపోతే ఏ పథకం అయినా తీసుకోండి,